హలో అందరికీ, వెల్కమ్ టు లర్న్ విత్ మీ బై అంజని. ఈ వీడియోలో బెల్లం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలని చెప్పుకుందాము. బెల్లంని చెరుకు రసం నుంచి తయారు చేస్తారు. ఈ విషయం మనకి తెలిసిందే. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడతారు. భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యలు ఉండవు. అసిడిటీని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఉండడం వల్లే బెల్లాన్ని మెడిసినల్ షుగర్గా వ్యవహరిస్తారు. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏది ఉన్నా లేకపోయినా తప్పకుండా చిన్న బెల్లం ముక్క ఉండి తీరుతుంది. సాధారణంగా చెరుకు రసం నుంచి మొలాసిస్ని వెలికి తీసి బెల్లాన్ని తయారు చేస్తారు. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరు ఉపయోగించే రకమైన బెల్లం. అయితే తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూరం నుంచి కూడా బెల్లాన్ని తయారు చేస్తారు. అయితే ఈతకల్లుతో చేసే బెల్లాన్ని మయన్మార్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు కొబ్బరితో కూడా బెల్లాన్ని తయారు చేస్తారట. విజయవాడ దగ్గరలోని మంగళగిరిలో కొలువై ఉన్న పానకాల రాయునికి బెల్లం పానకం భక్తులు కానుకగా అందిస్తారు. అంతేకాదు మొన్న జరిగిన సమ్మక్క సారక్క జాతరలో కూడా అమ్మవారికి బెల్లాన్ని సాక్షాత్తు బంగారంగా అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. బెల్లం గురించి మీకు తెలిసిన విశేషాలను, ప్రయోజనాలను కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.